హాయ్ అండి అందరికీ కుమారి యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు చిన్న మొక్కలకి ఏటేటి కావాలో మీకు షేర్ చేసుకుంటాను. అవి మా ఇంట్లోనే వాటితో షేర్ చేసుకుంటాను. నేను ప్రతిరోజు మొక్కలకి ఏటిస్తాను, అలాగే నా మొక్కలు ఎంత హ్యాపీగా పెరగడం కారణం ఏంటి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆవు పిండి అండి. మన ఇంట్లోనే ఆవాలు వేసుకుంటాం కదా, పోపు కూడా ఆవు వేసుకుంటాం కదా, ఆవాలు ఇవ్వండి. ఈ ఆవు పిండి మనం మిక్సీ వేసుకొని ఇలాగ పొడి తయారవుతుంది. ఈ పొడి మనం 1/2 స్పూను 1 లీటర్ బాటిల్లో వేసుకొని 3 రోజులు ఉంచుకుంటే మనకి ఫెర్టిలైజ్ తయారవుతుంది. అది ఒక 1/2 లీటర్కి 3 లీటర్ నీళ్ళు వేసుకొని మొక్కలు తీసుకుంటే చాలా మంచిది. ఇవి పొడిచుకోండి. ఇంకోటి మీకు చూపిస్తానండి. ఇవ్వండి బనానా అంటుపళ్ళు తొక్కలు ఉంటాయి కదా, అంటుపళ్ళు తొక్కలో తినేసి పాడేకుంటానా అంటుపొడిని శుభ్రం ఎండబెట్టుకొని మిక్స్ చేసుకుంటే మనకి ఇలా పొడి తయారవుతుంది. ఇవ్వండి పొడి తయారవుతుంది. ఇలాగా ఈ పొడి మనం మొక్కలు ఇచ్చుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్గా వాటర్ అనేసి తీసుకొచ్చుకోవచ్చు. నేనైతే ఏం చేస్తే మీకు చూపిస్తాను లాస్ట్లోని. ఇంకోటి ఏంటనుకుంటున్నారా, టీ పొడము. మనం టీ పొడము టీ పెట్టుకుంటాం కదా, టీ పెట్టుకున్న తర్వాత పొడి ఉంటుంది కదా, పొడి పడేయకుండా వాష్ చేసుకొని ఎండబెట్టుకుంటే మనకు డ్రై అవుతుంది. డ్రై అయిన దాన్ని మనం మిక్స్ చేసుకుంటే ఇలా పొడి అవుతుంది. ఇవ్వండి ఈ పొడి కూడా నేను 2 నెలలు దాస్తున్నాను పొడిని. ఇది కూడా పెడతాను. ఈ బాక్స్ ఎట్ అంటున్నారా, ఇది ఎగ్స్ అండి. కోడిగుడ్లు. మన కోడిగుడ్లు ఉడకబెట్టుకున్న తర్వాత ఆమ్లెట్లు వేసుకున్న తర్వాత కూర వండుకున్న తర్వాత తొక్కలు ఉంటాయి కదా, ఆ తొక్కల్ని పాడేకుంటానా వాటిని కూడా డ్రై చేసుకొని శుభ్రం కడుక్కొని ఆరబెట్టుకొని ఒక 2 నెలలు అలా ఆరబెట్టుకొని మనం మిక్స్ చేసుకుంటే పొడి అవుతుంది. ఇవ్వండి పొడి అవుతుంది. ఇవ్వండి పొడి గాలిగా ఎగిరిపోతుంది అంతనా. ఇప్పుడు ఈ ఎగ్ సెల్లు అలాగే ఇక టీ పొడము బనానా పీల్స్ ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇప్పుడు మనం మిక్స్ చేసుకుందాము. ఎందుకంటే మిక్స్ చేస్తే ఇంకా చాలా మంచిది, మొక్కలు బాగా పెరుగుతాయి, మొక్కలు యాక్టివ్గా ఉంటాయి. నా మొక్కలకి ఇయ్యేస్తాను. ఈ మొక్కలకి నా మొక్కలు ఎంత యాక్టివ్గా పెరిగి చూస్తారా మీరు. నా పువ్వులు కూడా బాగా కాస్తాయి నా మొక్కలకి. ఇప్పుడైతే బనానా పీల్స్ కూడా ఇచ్చేస్తున్నానండి. అన్నీ ఇచ్చేస్తున్నాను. బనానా పీల్స్ మళ్ళీనేమోని టీ పొడుము అన్నీ ఇస్తాను. ఆవు పిండి అయిను, ఆవాల పిండి అయిను. ఆవాల పిండి వేరే వేసుకోవాలి, ఇందులో వేయకూడదు ఆవాల పిండి. తానాపు తేజు, తానాపు. ఇప్పుడు ఇది వేసుకున్నాం కదండి. ఇప్పుడు 2 బనానా ఎగ్స్ బాగా కలుపుకోవాలి. ఇంకోండి బాగా కలుపుతున్నాను కదా. ఈ ఎగ్సెల్ అంతా బనానాకి బాగా పట్టాలి. చిన్న కూడా బ్లాక్ కలపకుండా అంతా వైట్ అయిపోవాలి. కలుపుతుంటే పౌడర్ గాలి ఎగిరిపోతుంది. ఎగ్స్ పౌడర్ అది. ఇప్పుడు టీ పొడి కూడా వేసుకుందాం ఇందులోని. టీ పొడి కూడా వేసుకుందాము. అదే కూడదు. ఈ 3 ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ 3 ఏడేసి వేసిందని ఎగ్ బనానా పీల్స్ టీ పొడుము ఈ 3 వేసాను. ఇంకేటి వేయకూడదు. ఇట్లకి బంగాళదుంపలు ఉంటాయి కదా, బంగాళదుంప తొక్కలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను బంగాళదుంప తొక్కలు వేయలేదు. అవి ప్రస్తుతానికి అయితే మా ఇంట్లో లేవయ్యి, లేకపోతే వేయద్దును. మా అత్తయ్య బాత్రూమ్కి తేవాలి తెచ్చినా వేస్తాను. ఇది బాగా కలిపిన తర్వాత మనం బాగా కలపాలి. ఇది టీ పొడము బనానా పీల్స్ ఎగ్స్ అన్నీ బాగా కలాలి కాబట్టి. ఇప్పుడు ఇది బాగా కలిసింది కదా. ఇప్పుడు అంతనా ఇది అలాగ ఒక్కొక్క 1/2 స్పూను ఇలా మనం మొక్కలకి ఇచ్చొచ్చు. డైరెక్ట్గా మొక్కలకి ఇచ్చుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. మనం మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్క సైడ్ ఇవ్వకూడదు, మొక్క వారని ఇవ్వాలి. బకెట్ ఉంటుంది కదా, బకెట్ వారం ఉంటుంది కదా, వారని ఇవ్వాలి. మొక్క కడిస్తే మొక్క చచ్చిపోతుంది. దూరంగా ఇవ్వాలి ఎప్పుడైనా సరే. ఒక 1/2 స్పూన్ అలాగ ఇచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు అలాగా వాటర్ వేసిన తర్వాత మనమైతే ఒక 2 నెలలకు పోయినాక చూడొచ్చు. పువ్వులు బాగా కాస్తాయి, మంచి చూడొచ్చు మీరు. పువ్వులు బాగా కాస్తాయి, ఆ పళ్ళు బాగా కాస్తాయి. ఏ ఆకుకూరలకు ఇచ్చుకోవచ్చు, పళ్ళుకి ఇచ్చుకోవచ్చు, మళ్ళీ పువ్వులకి ఇచ్చుకోవచ్చు. మళ్ళీ విత్తనాలు చిన్న చిన్న విత్తనాలు అంటారు కదా, వాటికి ఇవ్వకూడదు. ఓన్లీ పెద్ద పెద్ద మొక్కలకి ఇవ్వాలి. మళ్ళీ ఇవి చిన్న చిన్న మొక్కలకి ఇవ్వకూడదు.
మామిడి మొక్కలు ఇవ్వచ్చు, చాలా మొక్కలకు ఇవ్వచ్చు. ఇది ఎలాగ మొక్కలకు ఇచ్చుకోవచ్చు. నేను ఇప్పుడు ఎందుకు ఇవ్వట్లేదు ఉంటున్నా తెలుసారా, నేను నిన్నే కదా ఆవు పిండి వీడియో పెట్టాను కదా ఆల్రెడీ, అందుకే నేను ఇవ్వలేదు. ఎప్పుడైనా సరే మొక్కలకు ఇచ్చినప్పుడు 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి, లేకపోతే 4 రోజులకు ఒకసారి ఇవ్వాలి, లేకపోతే ఇది 2 రోజులకు ఒకసారి ఇవ్వాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేయకూడదు, రోజు వాటర్ ఇవ్వాలి. ఇలాగ మనకి ఎప్పుడో పచ్చుకోవచ్చు. ఈ బనానా పీల్స్ అయితే చాలా మంచిది మొక్కలకి. బనానా పీల్స్ ఎగ్ చాలా మంచిది. మీరు కూడా ట్రై చేసి ఎలాగొందో కామెంట్ పెట్టండి. అలాగే మీరు కూడా ట్రై చేస్తే అది కూడా కామెంట్ పెట్టండి నాకు ఎలాగొందో. ఇంకోటి ఇది మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోవడం, ఎక్కువ నీళ్ళలోనే ప్లేస్లో పెట్టుకోవాలి. ఎండ తగలకూడదు మళ్ళీ ఇట్లకి, మళ్ళీ ఎండ తగిలితే ఎంత బూజు పడేస్తుంది. నీళ్ళలోనే ప్లేస్లో పెట్టుకోవాలి ఎప్పుడైనా సరే. మనం మొక్కలు కానీ డైరెక్ట్గా ఈవినింగ్ పూట ఇచ్చుకోవచ్చు, మార్నింగ్ పూట ఇచ్చుకోవచ్చు, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, అది మన ఇష్టమే. మనం ఎప్పుడైనా ఎక్సెల్ ఎప్పుడు పాడేకండి. ఎక్సెల్ చాలా మంచిది, బనానా పీల్స్ కూడా చాలా మంచిది. ఒక్కొక్కసారి అదేంటి బంగాళాపురం తొక్కలు ఉంటాయి కదా, అవి కూడా సేమ్ కడిగేసుకొని ఎండబెట్టుకొని అవి కూడా మిక్స్ వేసుకుంటే చాలా మంచిది. అవి కూడా చాలా మంచిది. ఒక్కటి పాడేకండి, అన్నీ ఉపయోగపడతాయి మొక్కలకి, ప్రతిదీ ఉపయోగపడుతుంది. మాకు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మందికి షేర్ చేయండి. బాయ్. హ్యాపీ డేస్.